ఒక ఇద్దరు యవనస్తులు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. ఓట్ల ఎలక్షన్స్ వచ్చాయి. అందరిని అడుగుతున్నాడు ఒక ఆయన ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి, అరే అందరిని ఊర్లో అందరు నాకు ఓట్లు వేయించండి రాని. చాలా మంది మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళతో కూడా తీసుకొచ్చి ఓట్లు వేస్తే బాగుంటుంది. సార్ ఈ పిచ్చోళ్ళతో ఓట్లు వేయించడం మన వల్ల కాదు సార్ అని చెప్తే, లేదు నేను లోపలికి వస్తాను, చూపించండి ఒక్కొక్కడిని. ఒకరిని చూపిస్తే వాడు గోడకున్న సున్నమంతా గీరుతూ లిల్లీ 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 అంటున్నాడట. ఆ సున్నా నోట్లు వేసుకుంటుంటే ఏమైపోయిందని సార్ మెంటల్ వచ్చింది. అయినా మరి లిల్లీ అంటున్నాడు ఏంటి? లిల్లీ అనే అమ్మాయిని వీడు కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ అమ్మాయి వీడికి దక్కక ఆ అమ్మాయితో పెళ్లి కాలేదని వీడు పుస్తకాల పిచ్చి కాదు, చదువు పిచ్చి కాదు, డిగ్రీల పిచ్చి కాదు, లిల్లీ పిచ్చి పట్టి ఆ గోడలకున్న సున్నమంతా సగం గీరేశాడు. సరే పక్క గదిలోకి వెళ్ళి చూస్తే వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు జుట్టంతా జుట్టు పీగుతున్నాడు. అప్పటికి అరగుండు కాయింది. జుట్టు ఎందుకు పీగుతున్నాడు, ఏం చేస్తుంది? వాడు కూడా లిల్లీ అని పీగుతున్నాడు. లిల్లీ అండో జుట్టు పీకోడు. ఏమిటి తల మీద ఉన్న జుట్టు పీక్కుంటూ లిల్లీ అంటున్నాడు, ఏంటి విషయం అని అడిగితే ప్రేమ ఫలించలేదని పిచ్చోడే